పంపలేదు కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా గౌతమ్ రాంగ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ నుంచి చాలా కష్టపడి ఫస్ట్ నుంచి అవ్వలేదు అక్కడ అది వచ్చింది నేను గ్రూపిజం చేయట్లే అంతే కదా పాయింట్ అదే కదా క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నా క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇచ్చినా ఇంతే గౌతమ్ ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్ ఎందుకంటే నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. నా క్వశ్చన్ ఇదే ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? దానికి ఆన్సర్ ఇచ్చి వెళ్ళు. కనిపించట్లేదు. అరే వైఫై లాగా హౌస్ మొత్తం ఉంది కనిపించట్లేదు ఎవరికి. ప్రొటెక్ట్ ఎక్కడ చేసా అది ఒక పాయింట్ చెప్పినావు. నువ్వు చెప్పావు ఎగ్జాంపుల్ ఇచ్చావు అంతే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చినా కదా నువ్వు ప్రొటెక్ట్ చేసిన నిఖిల్ ఎక్కడ ప్రొటెక్ట్ చేసి అది చెప్పు. అరే అది కూడా గ్రూపిజమే కదా బచ్చా. నువ్వు చెప్పిందండి నేను నిఖిల్ ప్రొటెక్ట్ చేస్తున్నాను దానికి ఆన్సర్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాట్లాడతాడు కదా నబిల్ చేశాను కదా నేను అప్పుడు గ్రూపిజం లేదంటావు అంటే నువ్వేం చెప్పావు? నేను నిఖిల్ ప్రొటెక్ట్ చేసి చెప్పావా? నేను ఎక్కడ నిఖిల్ ప్రొటెక్ట్ చేసా అది చెప్పు. ఏం జరిగినా ఒకళ్ళకొకళ్ళు డిఫెన్స్ లో కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. చదివారు కదా కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. డిఫెన్స్ లో చెప్పలేదు. డిఫెన్స్ జరుగుతుంది ప్రొటెక్ట్ అనే వర్డ్ కరెక్ట్ కాదు తప్పు అన్నాడు. నిజమే కదా గ్రూపిజం కాదు. నీ ఒక్కడికి అంటే నా ఒక్కడికే కనిపిస్తుంది గ్రూపిజం అని ఇదంతా నా ఒక్కడికే అనిపిస్తుంది అంతే కదా. ఇంకెవరికి కనిపించట్లేదు చెప్పు నీ కంటికి ఒక్కడికే ఇక్కడ మాట్లాడు. వాడినా అదే కరెక్ట్. ఆ మొహం మీద చెప్పాను కదా మళ్ళీ ఏం అడుగుతున్నా? ఏమనిపించింది? ఎవరైనా గేమ్స్ లో ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారమ్మా. ఇప్పుడు నీకు అవినాష్ చేయట్లేదా? నామినేషన్స్ లో నేను మాట్లాడితే వాళ్ళు వస్తున్నారా? నిన్న ఎవరన్నారు అసలు? అక్కడ జరిగేది వాళ్ళిద్దరు. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి? అందరు ఇన్వాల్వ్ చేయలే. నిన్ను అనలేదు. ఇప్పుడు పృథ్వీని నిఖిల్ ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడే టాపిక్ పృథ్వీ నిఖిల్ గురించి. ఆయన డిస్కషన్ నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి? అయిపోయింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ కి సపోర్ట్ చేసావు పాయింట్ మీద వాళ్ళకి గొడవ అవుతుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు? మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు అంటున్నా. నా మొహం మీద చెప్పాను అంటున్నావు కదా. మా గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా చెప్తాను. అదే నేను అడుగుతా. నువ్వు అడిగింది మా గురించి కాబట్టి నేను చెప్తా. ఏమడిగారు? చీఫ్ కంటెంట్ ఏం చెప్పాడు అక్కడ? చెప్పాలి. డిసిషన్ చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ వచ్చారో వాళ్ళు ప్లాన్ చేశారో అది చెప్పాలి కూడదు. అదే నేను ఆయన పాయింట్ అసలు నేను చెప్పేసిన. నేను వైల్డ్ కార్డ్స్ గురించి అసలు నేను మాట్లాడేటోని కూడా కాదు. గౌతమే అక్కడ వైల్డ్ కార్డ్స్ ని పంపిద్దాం ఇది అదని అక్కడెక్కడో 5th వీక్ లో జరిగిన దాని గురించి అయిపోయిన దాన్ని మళ్ళీ ఇక్కడ పట్టుకురావడం ఎందుకు అని అనుకోని నేను కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ అది రైట్. ఓకే ఓకే. రోహిణికి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 5. ఓకే మెజారిటీ విన్స్ కాబట్టి రోహిణి చీఫ్ కంటెంట్ టాస్క్